హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిందగీ నెట్వర్క్ ప్లస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో డిజిటెక్ వైర్లెస్ మైక్ అన్బాక్సింగ్ చేద్దాం. అలాగే దాని సౌండ్ సిస్టము క్వాలిటీ ఎలా ఉందనేది చెక్ చేద్దాం ఒకసారి. నేను దీన్ని అమెజాన్ నుంచి ఆర్డర్ చేశానండి. నాకు అప్రాక్సిమేట్లీ ఒక 4000 వరకు వచ్చింది ఇది. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఎలా వచ్చింది ఏంటి? యా, ఇదేనండి ఫైనలీ మనం అన్బాక్సింగ్ చేయబోయే డిజిటెక్ వైర్లెస్ మైక్. దీని డైమెన్షన్స్ ఒకసారి చూసేద్దాం, పర్టికులర్స్ ఏమేమి మెన్షన్ చేశారో. డిజిటెక్ 2-in-1 వైర్లెస్ మైక్రో సిస్టమ్ అని రాసింది పైన. అండ్ జాన్వీ కపూర్ గారు దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు, మీరు ఇక్కడ చూడొచ్చు. దీని మోడల్ నెంబర్ వచ్చేసి DWM116. ఇక్కడ మీకు బాక్స్ మీద కనిపిస్తుంది. ఇందులో 2 మైక్లు, ఒక రిసీవరు, అలాగే 2 సపోర్టెడ్ పిన్స్. అంటే లైక్ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి వాడితే ఆండ్రాయిడ్ ఫోన్కి సంబంధించి సపోర్టింగ్కి, ఐఫోన్ వాడితే ఐఫోన్కి సపోర్టింగ్కి. ఇక్కడ కనిపిస్తుంది కదా, వైర్లెస్ ట్రాన్స్మిషన్ 40 మీటర్స్ వరకు పనిచేస్తుంది అనమాట. రెండోది వచ్చేసి వెరీ లెస్ వెయిట్ అనమాట, 2.4 గ్రామ్ వైర్లెస్ అంటుంటుంది. ఇది వచ్చేసి 6 అవర్స్ రన్ టైం ఉంటుంది అనమాట. సౌండ్ క్యాప్చర్ వచ్చి 360 డిగ్రీస్ వరకు చుట్టుపక్కల మొత్తం కవర్ చేస్తుంది. అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. ఈ బాక్స్ ఇటువైపు తిప్పి చూస్తే ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది అనమాట. ఈ కీస్కి ఏవైతే ఇండికేషన్ ఉన్నాయో, అంటే లైక్ లైట్స్ పడతాయి కదా, ఆ లైట్స్కి అర్థం ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేసింది. ఫస్ట్ వన్ వచ్చేసి 3 బటన్స్, అలాగే సెకండ్ అండ్ థర్డ్కి. సో ఫస్ట్ దానికి వచ్చేసి సౌండ్ వాల్యూమ్ అనమాట, వాల్యూమ్ కీస్ అనేది ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఉంటుంది. రెండోది వచ్చేసి పైరింగ్ ఇండికేషన్. మూడోది వచ్చేసి మైక్రోఫోన్ వాల్యూమ్, అంటే ఫస్ట్ గేరా సెకండ్ గేరా అన్నట్టు ఎంతవరకు సౌండ్ మనం పెంచుకోవచ్చు, ఏ మాడ్యులేషన్లో అయితే మనం పెట్టే వీడియోకి సౌండ్ ఎక్కడ వరకు సెట్ చేసుకోవచ్చు అని. నెక్స్ట్ ఇంక ఇటువైపు బాక్స్ తిప్పితే, సో బాక్స్ లోపల, అంటే ఐ మీన్ ఇన్సైడ్ ది బాక్స్ మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు అనేది క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, మీరు చూసేయచ్చు. ఇకపోతే బాక్స్ మరోవైపు తిప్పి చూస్తే అక్కడ మైక్రోఫోన్ గురించి రాసిందనమాట. సో పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, అలాగే అక్కడ ఉన్న లైట్ సింబల్స్కి దాని మీనింగ్ ఏంటనేది మెన్షన్ చేసి ఉందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఉంది, అలాగే దాన్నే 1 or 2 times 3 times ప్రెస్ చేస్తే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ రాసిందనమాట. సో పవర్ ఆఫ్ ఆన్ బటన్. సో దాంట్లోనే నాయిస్ రిడక్షన్ ఉంటుంది, తర్వాత రివర్బ్ మోడ్ ఉంటుంది, తర్వాత మ్యూట్ బటన్ ఉంటుంది అనమాట. క్లియర్ కట్గా బాక్స్ మీద మెన్షన్ చేసింది అనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అది చూసుకోవచ్చు. దానికి తోడు లోపల ఎలాగో డాక్యుమెంట్స్ ఇచ్చింటారు కాబట్టి అందులో మరికొంత క్లియర్ సమాచారం అనేది ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను. ఇంకా నేను అస్సలు వెయిట్ చేయలేనండి, అన్బాక్సింగ్ చేసేసేయాల్సిందే. అందులో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది. వావ్, ఓపెన్ చేయగానే ఒక ట్రాన్స్మిటర్ కవర్ మీద మనకి డిజిటెక్ అని గోల్డెన్ లెటర్స్తో రాసింది. దాన్ని పక్క పెట్టిద్దాం. ఇంకపోతే బాక్స్లో వన్ ఆఫ్ ద కింగ్ డిజిటెక్ వైర్లెస్ మైక్ అండ్ రిసీవర్ని ఓపెన్ చేసేద్దాం. దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేద్దామండి. ఒకసారి ఓపెన్ చేద్దాం కవర్ని. వావ్, నైస్ మ్యాటి ఫినిష్ వచ్చింది, చూడడానికి చాలా లుకీగా ఉంది. అండ్ అలాగే పిన్ వచ్చింది అనమాట. ఇది డిస్ప్లే అంటే ఛార్జింగ్ కోసం. నేను ఇందాక చెప్పినట్టు కొన్ని డాక్యుమెంట్స్ కూడా వచ్చినాయని చెప్పాను కదా, సో దీంతో మనం చాలా క్లియర్గా దాని వాడకం అనేది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ డబ్బా ఉంది, ఆ డబ్బాలో ఏమున్నాయో చూద్దాం. ఆ డబ్బాలో కొన్ని ఐటమ్స్ వచ్చాయండి, యా పిన్స్, కనెక్టింగ్ పిన్స్ అనమాట. మీరు ఆండ్రాయిడ్ లేదంటే ఐఫోన్ ఎలా అయినా వాడుకోవచ్చు ఇది. నెక్స్ట్ ఏమున్నాయి ఇందులో, యా మఫ్స్ అండి. సో వాయిస్ క్లియరెన్సికేషన్ కోసం, అంటే మీరు బయట అవుట్ సైడ్ ఎక్కడైనా వాడుతున్నారు అనుకోండి, అది వీటి వల్ల పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు, నాయిస్ రిడక్షన్ వస్తుంది అనమాట. సో ఇవి 2 క్లిప్స్ అనమాట మన షర్ట్కి. సో దీనికి మీకు తెలిసింది మ్యాగ్నెట్ త్రూ వస్తాయని. సో మ్యాగ్నెట్ అనేది మీకు అంత మంచిగా అనిపించకపోతే క్లిప్స్ వాడుకోవచ్చు. నెక్స్ట్ యా, ఇంకో విషయం, ఇది డిఎస్ఎల్ఆర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మనము రిసీవర్ అండ్ డిఎస్ఎల్ఆర్కి కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఓకే, యా ఛార్జింగ్ పిన్స్ అండి, C type to USB.
అండ్ సో మొత్తానికి ఇవి పక్కన పెట్టేద్దాం. మన కింగ్ ఆఫ్ ది బాక్స్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. యా, ఓపెన్ ఇట్. వావ్, చాలా అంటే చాలా చిన్నగా ఉందండి ఇది మన రిసీవరు. మైక్ చూసారా? సో సింపుల్గా చూడడానికి చాలా అంటే చాలా క్యూట్గా అండ్ చిన్నగా ఉంది. సెకండ్ వన్, దీన్ని చూస్తుంటే నాకు మన 5 రూపీస్ కాయిన్ వస్తుంది కదా, సేమ్ అలాగే ఉందండి. దీని లోపల పెట్టేద్దాం. నెక్స్ట్ మన రిసీవర్ని ఒకసారి చెక్ చేద్దాం. రిసీవర్లో ఇది వెనకాల తిప్పితే దీని మీద ఒక ప్లాస్టిక్ కవర్ ఉంది. ఇటువైపు చూస్తే నేను ఇందాక చెప్పాను కదా, సో ఆ ఇండికేషన్స్ని, సో అది సో మైక్ సౌండ్ ఏ లెవెల్లో ఉంది అనేది, అంటే మనకి ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ అన్నట్టు ఉంటుంది అనమాట. సో అది రెండోది వచ్చేసి ఫస్ట్ మైక్ కనెక్టింగ్ ఉందా, సెకండ్ మైక్ కనెక్టింగ్ ఉందా అనేది ఇక్కడ ఇండికేషన్ ఇస్తుంది. థర్డ్ వన్ బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ ఉందనేది. ఇటువైపు చూస్తే మనకి పవర్ ఆఫ్ ఆన్ బటన్, సో దాన్ని మనం పిన్స్ కింద కనెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఫస్ట్ టైం సెకండ్ టైం అన్నట్టు. ఇకపోతే సేమ్ మైక్ కూడా అలాగే. సో వాయిస్ రికార్డింగ్లో ఉందా, నాయిస్ క్యాన్సిలేషన్ ఉందా, రివర్బ్లో ఉందా, సేమ్ ఒకటే పిన్ ఏదైతే ఉందో ఆ ఒక్క పిన్నే మనము మల్టీ టైమ్స్ ప్రెస్ చేస్తుంటే అది అడ్జస్ట్ అవుతూ వెళ్తుంటుంది. దీనికి మ్యాగ్నెట్ కూడా ఉంది. సో మ్యాగ్నెట్ ఒకసారి చెక్ చేద్దాం. వెరీ ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది ఇది. గుడ్ వన్. సో ఇప్పుడు రిసీవర్ ఒకసారి చూద్దాం. దీని మీద కవర్ ఉందండి ఒకటి, ఈ కవర్ని తీసేద్దాం. నేను రావట్లేదు, బాగా స్ట్రాంగ్గా అంటించినట్టున్నారు. వచ్చేసింది. ఇందాక మీకు చెప్పాను కదా, ఇది సి టైప్ పిన్ వచ్చిందనమాట. అలాగే 3.5 జాక్ వచ్చింది. సో డిఎస్ఎల్ఆర్ టు రిసీవర్ కనెక్ట్ చేసుకోవడానికి 3.5 జాక్ వచ్చింది. అలాగే సి పిన్ వచ్చింది. సో దీని కనెక్టింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. సో ఇదేంటంటే డిఎస్ఎల్ఆర్ వాడే వాళ్ళకి బాగా ఈజీగా అర్థమైపోద్ది. సో ఒకవైపు దీనికి, ఒకవైపు డిఎస్ఎల్ఆర్కి పెట్టేసి కనెక్ట్ చేస్తున్నాం అనుకోండి, మనకి వాయిస్ రికార్డింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. ఇటువైపు ఇక్కడ పెట్టేసాం. ఆ మిగిలిన ఇంకొకటి డిఎస్ఎల్ఆర్ కనెక్ట్ చేస్తాం ఇలా. తీసేసాం. ఇప్పుడు సి టైప్ పిన్ ఒకసారి కనెక్ట్ చేద్దాం. నా దగ్గర ఉన్నది సి టైప్ పిన్ అనమాట, నేను మొబైల్కి వాడుతున్నాను. సో మొబైల్ దీన్ని తీసుకెళ్ళి నేను ఛార్జింగ్ పోర్ట్ దగ్గర కనెక్ట్ చేసేస్తాను. ఆన్ చేశాను. ఫుల్ ఛార్జింగ్ ఉంది. సో నాది థర్డ్ గేర్లో కనెక్టింగ్ అయింది అనమాట. సో లైట్స్ ఇలా బ్లింక్ అవుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే మైక్ డివైస్తో పేరింగ్ అవుతుంది అనేసి మీనింగ్. ఇది ఇలాగ కంటిన్యూగా ఉంది అంటే పేరింగ్ కంప్లీటెడ్. సో చూసారా, ఇక్కడ మైక్ దగ్గర అలాగే రిసీవర్ దగ్గర రెండింటి దగ్గర లైట్స్ ఆన్లో ఉన్నాయి. ఫస్ట్ వన్ నేను ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసాను. మన అన్బాక్సింగ్ కంప్లీట్ అండి. మీకు చాలా బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని నేను బాక్స్లో ఎలా ఉన్నదో అలా పెట్టేసేసి ఒక 4-5 డేస్ వాడి, ఆ తర్వాత దీని బిల్డ్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ, బ్యాటరీ రిమైనింగ్ అనేది ఎలా ఉందనేది చూసి మీకు చెప్తాను. 3 days later. దిస్ ఈజ్ మై హానెస్ట్ రివ్యూ అండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఛార్జింగ్, కనెక్టివిటీ, సౌండ్ క్వాలిటీ, సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. సో తక్కువ బడ్జెట్లో ఎవరైనా మైక్ కొనాలంటే ఈ మైక్ని నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ రెండో విషయం ఏంటంటే ఇప్పటివరకు నేను మాట్లాడిందంతా ఈ మైక్లోనే. ఈ వీడియో మీరు చూసారనుకోండి, ఈ మైక్ క్వాలిటీ ఎలా ఉందనేది మీకే అర్థమైపోతుంది. అండ్ దిస్ ఈజ్ ద క్వాలిటీ చెకింగ్ అండ్ అన్బాక్సింగ్ వీడియో. ఐ హోప్ యూ ఎంజాయ్డ్. మీరు పెట్టే మనీకి 100% వాల్యూ ఫర్ ద మనీ. Thank you so much for watching.